ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, దానం నాగేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని బంజారాహిల్స్లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు సంగీత తదితరులు హాజరయ్యారు. ఇక సమావేశానికి గంటన్నర ఆలస్యంగా వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ తన వర్గీయులతో మాట్లాడుతుండగా ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డు తగిలారు. అవకాశం ఇచ్చామని ఎక్కువ చేస్తున్నారా, మైక్ ఇచ్చేయాలంటూ ఆదేశించారు. ఇక మైక్ మీకు ఇవ్వవలసిన అవసరం లేదని తాము వాళ్ళు మాట్లాడతారని విజయారెడ్డికి సమాధానం చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. దానం విజయారెడ్డి వర్గీయులు ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో రోహిన్ రెడ్డి కలగజేసుకుని ఇరు వర్గీయులను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరోసారి పాత వర్గ విభేదాలు బయటపడ్డాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే విజయారెడ్డి వర్సెస్ దానం నాగేందర్, వీరిద్దరి మధ్య కూడా ఒకే స్టేజ్ మీద వాగ్వాదం జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్పొరేటర్ విజయారెడ్డి అలాగే దానం నాగేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని బంజారాహిల్స్ లోని బంజారాహిల్స్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి రోహిన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు సంగీత తదితరులు కూడా పాల్గొన్నారు. 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశానికి గంటన్నర ఆలస్యంగా వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ తన వర్గీయులతో మాట్లాడిస్తుండగా ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డు తగిలి అవకాశం ఇచ్చామని ఎక్కువ చేస్తున్నారని మైక్ ఇచ్చేయాలంటూ ఆదేశించారు. మైక్ మీకు ఇవ్వవలసిన అవసరం లేదు అని వాళ్ళు మాట్లాడడం చూసుకోవచ్చు. విజయారెడ్డికి సమాధానం ఇచ్చారు. మొత్తం మీద దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. దానం విజయారెడ్డి వర్గీయుల ఒకరు నెట్టుకున్నారు. దీంతో రోహిన్ రెడ్డి కలుగు చేసుకుని ఇరు వర్గీయులను శాంతింపజేసినట్టుగా అయితే తెలుస్తుంది. భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.